హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సాక్షి రచ్చబండ. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సింగనమల కాన్స్టిట్యుయెన్సీకి సాక్షి రచ్చబండ చేరుకుంది. అనంతపూర్ అన్న వెంటనే మనకి ఇదొక కరువు ప్రాంతంగా చాలా తెలుసు. అందులోనూ సింగనమల కాన్స్టిట్యుయెన్సీ అంటే వెంటనే 40-50 ఏళ్ల సంవత్సరాల నుంచి పోరాడుతున్న చెరువులకు సంబంధించి లోకలైజేషన్ అంశం తెర మీదకి వస్తుంది. ఇక స్పెసిఫిక్గా ఈ కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడితే 1967లో ఈ కాన్స్టిట్యుయెన్సీ ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ 1978లో ఎస్సీ రిజర్వేషన్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీగా గుర్తింపు పొందింది. రాష్ట్ర వ్యాప్తంగా సింగనమల నియోజకవర్గంలో ఎవరైనా ఎమ్మెల్యే గెలిస్తే గవర్నమెంట్ వాళ్లే ఫామ్ చేస్తారు అన్న ఒక నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో 2014 ఎలక్షన్స్ జరిగినప్పుడు జొన్నలగడ్డ పద్మావతి ఓడిపోయారు. కానీ 2019 ఎలక్షన్స్లో 45,000 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సింగనమల కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గెలవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్గా ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దాహార్తి తీర్చడం, దాని తర్వాత ఇరిగేషన్కి సంబంధించినటువంటి నీళ్లని అందించడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చెరువులకి సంబంధించిన లోకలైజేషన్ అంశాలు, ఇవి ప్రధానమైన అంశాలుగా తెలుస్తున్నాయి. అయితే మరి సింగనమల నియోజకవర్గం ప్రజలు కేవలం ఈ నీటి సమస్యలతోనే బాధపడుతున్నారా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎంతవరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి? ఈ అంశాలకి సంబంధించి సాక్షి రచ్చబండ ఈరోజు సింగనమల కాన్స్టిట్యుయెన్సీలోకి అడుగు పెట్టబోతోంది. 3, 2, 1 అండ్ గో. లెట్స్. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు కదా, ఏం చేస్తారులే చూద్దాం. అన్ని అంశాలు ఆవిడ సాల్వ్ చేయగలరా, లేకపోతే ఆవిడ ఎమ్మెల్యేగా ఉంటున్న కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలందరూ సంతోషంగా ఉండగలరా? ఇలాంటి ఛాలెంజెస్ ఎన్నో ఫేస్ చేశారు, బట్ స్టిల్ షీ హాజ్ మేడ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం సాక్షి రచ్చబండ కార్యక్రమం సింగనమల నియోజకవర్గంలో ఉన్న సింగనమల ఈ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ఈ ప్లేస్లో, అది కూడా ఇవాల్టి మన రచ్చబండలో పార్టిసిపేట్ చేయడానికి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాము. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా ప్రజలు మీ వైపే ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? సో కంటిన్యూస్ గా పబ్లిక్ లో ఇంత ముందు ఈ కాన్స్టిట్యున్సీలో అయితే ఏ ఎమ్మెల్యే లేరని చెప్తున్నారు. దట్టు జగనన్న డిజైన్ చేసిన గడప గడపకి మన ప్రభుత్వం అనే ప్రోగ్రామ్ అయితే ప్రతి ఇంటి ముందుకి ఎమ్మెల్యే వెళ్ళి నిలబడడం అనేది మరి ప్రపంచ చరిత్రలో లేని ఒక ప్రోగ్రాము. సో అది మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. డెఫినెట్గా నెక్స్ట్ టైం కూడా పబ్లిక్ మమ్మల్ని ఆదరిస్తారని. సో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే లేరు, ప్రజలతో ఎవ్రీ టైం మీరు అవైలబుల్గా ఉన్నారు అన్నది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న పాయింట్. బట్ అదర్వైజ్ ఆల్సో ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా గెలిచారు అండ్ మీ ఫస్ట్ ఈ టెన్యూర్ ఎలా ఉంది? అంటే యాజ్ ఏ ఉమెన్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఫీమేల్ వాయిస్ అనేది ఒక్కొక్కసారి వెయిట్ ఉండదు. అంటే వీళ్ళు ఏదో చెప్తారు అన్నట్టు చూస్తారు. బట్ జగనన్న ఉండడం వల్ల నిజంగానే మేము ఏదైనా వర్క్ చేసుకోగలిగామంటే అన్న ఫస్ట్ మహిళలకే ప్రిఫరెన్స్ ఇవ్వడము, అన్నిట్లో కూడా మహిళలే ముందు ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఎంకరేజింగ్గా ఉండేది ఎప్పుడు. సో దానివల్ల కూడా మేము ఇంకా కొంచెం బాగా పర్ఫామ్ చేయగలిగాం. అంటే ఈ 5 ఇయర్స్లో 4.5 ఇయర్స్ అయిపోయింది. 4.5 ఇయర్స్లో కంప్లీట్గా జస్ట్ మనం జగనన్న పార్టీ ప్రోగ్రామ్స్ కాకుండా, అలాగే ఓపెనింగ్స్ ఇలాంటి వాటికే కాకుండా పబ్లిక్లో ఉండడానికి డిజైన్ చేసిన ప్రోగ్రామ్సే కాకుండా మేము పబ్లిక్కి చేయడానికి కూడా ఒక స్కోప్ ఉండేలాగా చేశారు. సో కంప్లీట్ జగనన్న ఎంకరేజ్ చేశారు కాబట్టి అట్లీస్ట్ వీ కెన్ డూ దిస్. అంటే కామన్ పర్సన్కి, ఒక కామన్ మ్యాన్కి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అది లీడర్ సాల్వ్ చేస్తారు. ఎమ్మెల్యేలకే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎమ్మెల్యేలకే ఛాలెంజెస్ ఉంటాయి అని ఇప్పుడు మీరు మాట్లాడితే తెలుస్తోంది. సో అంటే మీరు ఒక ఎమ్మెల్యేగా విన్ అయిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ చూశారు? గెలవడానికి ముందు దాదాపు ఒక 7-8 ఇయర్స్ బాగా వర్క్ చేశాము. సో నాకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కూడా బాగా తెలుసు, మాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా బాగా తెలుసు. కాబట్టి ఈరోజు అంటే నేను మాట్లాడినప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్గా దాని మీద కంప్లీట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడాను. సో 1-2 టైమ్స్ మేము మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత దే కేమ్ టు నో, ఓకే ఈమె పక్క ప్రిపేర్ అయ్యి వచ్చింది, సో వీ హ్యావ్ టు ఆన్సర్. సో అలాంటి ఛాలెంజెస్ అయితే ఇనిషియల్ డేస్లో ఉండేవి. అండ్ జగనన్న ఇప్పుడు మేము లెటర్ పెట్టినప్పుడు కూడా జగనన్న నుంచి పాజిటివ్ రిప్లై వచ్చినప్పుడు కూడా డిపార్ట్మెంట్స్లో అందరికీ షాక్ ఉంటుంది, ఏంటి ఇంత పెద్ద డెసిషన్స్ తీసేసుకుంటున్నారు అన్నట్టు. సో ఇవన్నీ కూడా లైక్ అన్నీ కలిసి వచ్చినాయి కూడా అని చెప్పచ్చు. సో అయితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కాన్స్టిట్యుయెన్సీ అంతా తిరిగారు, మీకు అక్కడ సమస్యలు ఏంటో తెలుసు. అండ్ వన్స్ మీరు విన్ అయిన తర్వాత మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే కావాల్సిన ప్రాబ్లమ్స్కి సంబంధించిన సొల్యూషన్స్ వన్స్ యూ హ్యాడ్ ది పవర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఏం చేయగలిగారు?
ఎస్పెషలీ ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం 6 మండల్స్ ఉంటాయి. 6 మండల్స్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం. అండ్ 85% ఫార్మర్సే ఉండేది. ఫార్మింగ్ కమ్యూనిటీ ఎక్కువ ఉండేది. 85% మంది ప్రజలందరూ కూడా రైతాంగమే ఉంటారు. సో చాలా చెరువులు ఎండిపోయి అంటే బీళ్లు బారిని అంటారు కదా, మేము ఆ చెరువులో నడిస్తే అట్లీస్ట్ అంటే మనకు అక్కడ ఏదో మట్టి రోడ్ వేసినట్టు ఉండేది. ఇంతకుముందు నీళ్ళు ఉండేవనే ఆనవాళ్ళు కూడా లేకుండా ఉండేవి. అలాంటి ఒక కష్టమైన స్టేజ్ నుంచి మేము నీళ్ళు రావాలని చెప్పి ఇదే గుడి దగ్గర మేము వర్ణయాగం చేసాము ఫర్ 3 days. సో 3rd day ఎప్పుడైతే యాగం పూర్తయి మేము ఉపవాసం వదిలి మేము భోజనం చేయాలి 3rd day. కరెక్ట్గా 3rd day ఎప్పుడైతే వర్ణయాగం పూర్తయిందో ఇమ్మీడియట్గా రెయిన్ రావడం చూసాము. సో ఇట్స్ అంత ప్రత్యక్షంగా ఇట్స్ ఆన్ లైవ్లో జరిగింది ఇది. సో వాటర్ మెయిన్ ఇంపార్టెంట్ అని నేను మొత్తం అంతా వాటర్ చుట్టూ ఉండేవన్నీ చేసుకుంటూ వచ్చాము. సో ఈరోజు సింగనమల చెరువు లోకలైజేషన్ చేయడం ఇట్స్ 40+ years, ఎంతోమంది 48 years ఆల్మోస్ట్ ఎంతోమంది కష్టపడిన చేయలేనిది మరి మనం వచ్చిన తర్వాత జగనన్నకి రిప్రజెంటేషన్ ఇచ్చి రిపీటెడ్గా చెప్తూ వచ్చి నీళ్లు లేనప్పుడు ఎలా ఉంది, నీళ్ళు వచ్చాక ఎంత బాగుపడింది మండలం, ఇవన్నీ కూడా మనం చెప్తే జగనన్న పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో ఇలాంటివన్నీ ఓవరాల్గా చూస్తే అన్నీ కలిసి వచ్చి ఈరోజు మేము మా కాన్స్టిట్యున్సీలో మెయిన్ వాటర్ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా చేసుకున్నాం. ఇంకా కూడా ఇంకొంచెం వర్క్ చేసి ఇంకా ఎక్కడైనా 1-2 ప్రాబ్లమ్స్ ఉంటే మొన్న జగనన్న వచ్చినప్పుడు దానికి కూడా ప్రామిసెస్ ఇచ్చి వెళ్ళారు. సో నెక్స్ట్ టైల్ అండ్ పుట్లూరు ఎల్నూరు కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్లో చేసుకోగలం. ఇంకా వండర్ఫుల్ అండి. మాట్లాడదాం ఒకసారి మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ మీ దాకా వస్తున్నాయా? పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే మీరు ఏమన్నా చిన్న సమస్యలతో ఏమైనా ఒకవేళ బాధపడుతున్నారా? ఇలా అయితే జస్ట్ చెయ్యొద్దండి, మీ ఆలోచన ఏదైనా సరే మాతో షేర్ చేసుకోండి. రండి పెద్దయ్య రండి. జగనన్న కార్యక్రమాల్లో అన్నీ బేస్గా ఉన్నాయి మేడం. ప్రతి ఒక్కటి కుల మత ప్రాంత రాజకీయ భేదం లేకుండా అందరికీ పథకాలు ఇస్తున్నాడు. ఏ పథకం కూడా అర్హులను చూసి ఇస్తున్నాడు. రాజకీయం చేయడం లేదు, ప్రాంతం కులం ఏమి చూడడం లేదు. ఇవన్నీ బేస్. కానీ నాదొకటే మనవి మేడం, ఈ పంటల బీమా పథకంలో అనంతపురం జిల్లాకు వేరుశెనగ ప్రధాన పంట. ఇదే ఆయుధం వారికి. ఓటమో గెలుపో వేరుశెనగ వేయడమే అనంతపురం జిల్లా రైతు యొక్క ఉద్దేశం. చాలా పంటలకు మిరప, కంది, పత్తి, చీని, వరి మంచి ఇన్సూరెన్స్ ఇచ్చినాడు ఆయన, ఇవ్వలేదని కాదు. కానీ వేరుశెనగను ఈ జిల్లాలో ప్రధానమైన పంటను వేరుశెనగను పెద్దగా సహాయం అందించలేదు మేడం ఈ జిల్లాలో ఎవరికి, ఏ మండలానికి కూడా. దయచేసి ఈ సభ ద్వారా దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తారని నా మనవి. పబ్లిక్ ఏంటంటే ఈ పంట సాగు చేయడాన్ని ఇష్టపడుతూ ఉన్నారు. సో వర్షాలు బాగా వస్తున్నాయి అని కొంచెం వేయడం జరిగింది, కానీ బట్ దిగుబడి దగ్గరకు వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం అయింది. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యిండొచ్చు. బట్ ఉద్దేశం అయితే మిల్లెట్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశము. ఫ్యూచర్లో దీన్ని అందరం కూడా అంటే ఈ డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యేస్ అందరం కూడా దీన్ని జగనన్న దృష్టికి తీసుకెళ్ళాము. సో దాని మీద మేము ఆలోచించి చెప్తామన్నారు. సో ఫ్యూచర్లో మేబీ గ్రౌండ్నట్కి కూడా ఇంకా బెటర్ క్రాప్ ఇన్సూరెన్స్ రావచ్చు. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? రైతులకి మనకి 13,500 వేస్తున్నాడు కదా, అది పర్వాలేదు మేడం రైతాంగానికి. ఇప్పుడు పెన్షన్లు కానీ అన్నీ వైఎస్ఆర్ సచివాలయాలు వెలిసినాయి గ్రామాల్లో, మంచిదే. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఉండదు, మంచిదే. హెల్త్ క్లినిక్లు బాగా సంపూర్ణంగా. ఎమ్మెల్యే పరంగా కానీ పాపం రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడ వర్ణయాగంగా చేపించింది. మా రోడ్డు కానీ దరిద్రంగా ఉండే గత పాలనలో, అటు నుంచి ఇటు వరకు కానీ వేసింది. నెక్స్ట్ ఇంకో టర్మ్ ఎమ్మెల్యే అయిందనుకో డబల్ రోడ్ వేసే అవకాశాలు ఉన్నాయి. 26 కిలోమీటర్లే అనంతపూర్కి, మేము 26 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. మరొకసారి ఎమ్మెల్యేని చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం మేడం. గతంలో చూసినాం మేము, నాయకుల దగ్గరికి పోవాలంటే ఎంతో కష్టపడేవాళ్ళం. ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తుతాడు, ఏం సమస్య ఉంటే చెప్తాడు, సాల్వ్ అవుతుంది. ఎలిజిబిలిటీ లేకుండా ఉంటే ఎవరేం చేయలేము కదా. అంటే ఇది వరకు వాళ్ళు ఎవరు అసలు కనీసం మొహం కూడా చూపించేవాళ్ళు కదా. మా రోడ్డు 10 ఏళ్ళు మేడం, 3/4 గంట గార్లెన్ పోవాలంటే 3/4 గంట టైం పట్టేది. 3/4 గంట టైం పట్టేది. అలాంటిది ఇప్పుడు మేడం వాళ్ళు చర్య తీసుకొని 1 by 1 ఇప్పుడు చూడు రూపురేఖలే మార్చినారు. హై స్కూల్లో చదువుకున్నాడు కాబట్టి సాంబశివారెడ్డి. అది బయట నుంచి చూస్తే కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఉంది. అది మీ పేరమ్మా? నా పేరు కృష్ణవేణి అండి. నేను పుట్లూరు నుండి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక చిన్న రైతునే.
ఆ తర్వాత సోషల్ యాక్టివిటీస్లోను డ్వాక్రా సంఘాలకు సంబంధించిన యాక్టివిటీస్లోను పనిచేస్తూ ఉంటాను. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవాళ? ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేని, అప్పుడున్న ఎమ్మెల్యేని 1-2 సార్లు మాత్రమే జనాల మధ్య చూడడం జరిగింది. కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మీటింగ్స్లో మాత్రమే కాదు, ప్రజల మధ్య కూడా మేము చూస్తున్నాము. దానికి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము. కానీ ఒక చిన్న విన్నపం ఏమంటే, మా 2 మండలాలకి సంబంధించి ముఖ్యంగా పుట్లూరు మండలంలో ఈ హెచ్ఎల్సి ద్వారా ఆయకట్టు ద్వారా నీళ్ళు ఇస్తున్నా సరే ఎండల కాలం వచ్చేసరికి విపరీతంగా ఎండలు ఉండడం వల్ల ఈ నీటి ఎద్దడి ఏర్పడుతుంది, ఆ నీళ్లు ఇంకిపోవడం వల్ల. సో దయచేసి మాకు మా మండలానికి గండికోట వాటర్ ద్వారా మా మండలానికి నీటి సరఫరాని అందించినట్లయితే, మాకు సత్వరమే పరిష్కారం ఇచ్చినట్లయితే మేము మా ప్రజలం ఎంతో సంతోషంగా కొనసాగుతాము. కాబట్టి మేడం గారిని ఈ రచ్చబండ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రామిస్ కూడా చేశారు, మీకు వాటర్ ఇస్తామని. సో మనకి గండికోట ప్రాజెక్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రామిస్ ఎప్పుడైతే మనకి అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చేస్తుందో ఇట్ సెల్ఫ్ విల్ బి అచీవ్మెంట్. అది స్టార్ట్ అవ్వడానికి అంటే చాలా కొంచెం టైంలోనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. జగనన్న కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ ఇమీడియట్గా టేకప్ చేద్దామని కూడా చెప్పారు. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? నా పేరు వన్నురమ్మ, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పౌష్టిక ఆహారాన్ని పిల్లలకి అందిస్తున్నారు. ముఖ్యంగా 45 రైస్ ద్వారా విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ను ఆహార పదార్థంలోనూ అందిస్తున్నారు. మరియు ప్రతిరోజు రాగి మాల్టు, గుడ్డు, చిక్కీను కూడా అందిస్తున్నారు. మరి ప్రతి ఒక్క విద్యార్థికి ఫ్రీగా నోట్బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్, షూస్ కూడా అందిస్తున్నారు. అలాగే 8-9 తరగతులు చదువుతున్న పిల్లలకు కూడా ఉచితంగా ట్యాబ్స్ను పంపిణీ చేశారు. మరియు ప్రతి సంవత్సరం మన జగనన్న ప్రతి తల్లిల ఖాతాలోకి 15,000 చొప్పున డబ్బులు జమ చేస్తున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ మీరు చక్కగా చెప్పారు. బట్ నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంతవరకు బెటర్ అయింది? ఇది వరకు ఎలా ఉండేది స్కూల్ కానీ కాలేజ్ కానీ, ఇప్పుడు అందులో ఇంప్రూవ్మెంట్ ఎలా వచ్చింది? ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అనేది లేదు, ఒక్క కార్పొరేట్ స్కూళ్ళల్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి సబ్జెక్ట్స్ అనేది వచ్చింది. సో మీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఒకప్పుడు ఒక 4.5 years బ్యాక్, ఒక 5 years బ్యాక్, అమ్మో ఇంకా ఇలాంటి స్కూల్కి అయితే మేము వాష్రూమ్స్ యూజ్ చేసుకోలేవు, మా పిల్లల్ని పంపించలేరు అని మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైనా డ్రాప్ అయిన వాళ్ళు, తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మీ నోటీస్లో ఉన్నవి ఎవరైనా ఉన్నాయా? డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఫీజు కట్టలేక డ్రాప్ అవుట్ అయ్యి ఇంటి దగ్గరే ఉన్న వాళ్ళు ఇప్పుడు జగనన్న గెలిచిన తర్వాత కేజీబీవీ స్కూల్లో వచ్చిన తర్వాత అందరూ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. సో డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఆ స్కూల్కి వచ్చి చదువుకుంటున్నారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 40 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు, కానీ ఏది కానీ పని చేసిన వాళ్ళు ఏం కాదు. వస్తారు, రాములు కట్టకట్టుకు వచ్చేది, పైకి ఎక్కడము, మీటింగ్ చెప్పడం, సింగనవాళ్ళ చెరువు లోకలే వేస్తాం, ఈ రోడ్డు వేస్తాం, ఆ రోడ్డు వేస్తాం అనిపోయిన వాళ్ళే. కానీ 5 సంవత్సరాలు సంపాదించుకోవడం సరిపోయింది, కానీ పని చేసింది ఏం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమంటే, మాకు ఎమ్మెల్యే గారు మా సింగనమల్ల మండలం ఆడబిడ్డాయి, మా సాంబశివారెడ్డి గారు కూడా మా మండల విద్యా కమిటీ సలహాదారుడైనటువంటి పరిస్థితుల్లో మాకు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మాకు మంచిగా చేస్తున్నారు. రోడ్ల విస్తరణ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. మాకేమంటే ఒక మనవి, అక్కడ ఒకటి వంక ఉంది, ఆ వంకలో ఒక బ్రిడ్జి అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంటే దానివల్ల ఏంటి లాభం జరుగుతుంది? ఆ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మీకు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఈజీ, మాకు రావడం పోవడం, వర్షం వచ్చి చెరువు మరో వారిందంటే అక్కడ రోడ్డు కటింగ్ అవుతుంది. కటింగ్ అవ్వడం వల్ల మేము పోవడానికి ఆస్కారం ఉండదు. ఇక్కడ సింగనమల్లి చెరువుది కూడా మాకు బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. మేడం, దీనికి పెద్ద కోట్లు, 100 లక్షలు ఏమీ అవ్వవు, ఒక చిన్న బ్రిడ్జ్ అని అడుగుతున్నారు. సో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే దానికి వచ్చేసింది. సో ఇన్ ఏ వీక్ ఆర్ సో దానికి టెండర్స్ అన్నీ పిలిచి ఆ వర్క్ స్టార్ట్ చేస్తాము. ప్రాబబ్లీ ఎలక్షన్ టైంకి అది పూర్తి అయిపోతుందండి. నా పేరు డి చిరంజీవి, నేను ఒక మత్స్య కార్మికుని. మాకు ఇంతకుముందు గత పాలనలో ఎవరు నీళ్లు సరిగ్గా గిడిసేవాళ్ళు కాదు. మా మత్స్య కార్మికులంతా వలస పోయి వేరే జిల్లాలకు, తెలంగాణకు, ఇలా చాలా ప్రాంతాలకు వలస వెళ్ళి జీవిస్తుండేవారు 4 సంవత్సరాల క్రితం. అలాంటి సందర్భంలో మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారు, నీళ్లు తెప్పించారు. ఇప్పటికీ 4.5 సంవత్సరం అయింది. నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి చెరువులో.
మాకు చేపల వేట సమృద్ధిగా జరుగుతుంది. మా కార్మికులు మత్స్య కార్మికులు అయితేనేమి రైతులు అయితేనేమి ఇక్కడ బాగా వలస వెళ్లకుండా వేరొక ప్రాంతానికి బాగా బతుకుతున్నారు. ముఖ్యంగా మా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకము గతంలో మన సీఎం సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సుదీర్ఘమైన పాదయాత్రలో మన మహిళల యొక్క బాధలన్నీ గుర్తించి మీకు బ్యాంకులలో ఉన్న మొత్తం రుణాన్ని నేను అంటే 11/4/2019 సంవత్సరంలో బ్యాంకులో ఎంతైతే అప్పు నిలువ ఉందో ఆ మొత్తాన్ని 4 విడతల్లో నేను రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చాడు. ఆ ఇచ్చిన మాట ప్రకారము మాకు మూడు సంవత్సరాలు మాకు వైఎస్ఆర్ ఆసరా పథకం ఉంది. మొత్తం 3 సంవత్సరాలకు గాను 16,25,00,000 రూపాయలు మా మొత్తం సంఘాలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం గతంలో 2016లో వైఎస్ఆర్ ఈ సున్నా వడ్డీ పథకాన్ని పావుల వడ్డీ పథకం అనేవారు. ఆ పథకం అప్పుడు నిలిపివేయబడడం జరిగింది. కానీ మన జగన్ సారు సీఎం అయిన తర్వాత 2020-21 సంవత్సరం నుండి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని మొత్తం మనకు 5 సంవత్సరాలుగా అందజేయడం జరిగింది. 5 సంవత్సరాలకు గాను 5,39,00,000 రూపాయలు మన సున్నా వడ్డీ పథకం ద్వారాగా మన సింగనమల మండలానికి సంఘాలకు అందడం జరిగింది. అదేవిధంగా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవన విధానం మారింది అని చెప్తున్నారు. డబ్బులు కనిపిస్తున్నాయి, డబ్బులు ఏదో ఒక పనికి ఉపయోగించుకోవడానికి మీకు అది అందుతోంది సహాయం అన్నది చెప్తున్నారు. మీరు సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క పథకాన్ని కూడా మహిళలకు అందిస్తున్నారు కాబట్టి జగన్ సార్కి మళ్ళా మేము ఎంతో రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా ఆరోగ్యశ్రీ కింద నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ అంటే కూడా ఏందబ్బా ఆరోగ్యశ్రీ అనుకునేవాడిని ఫస్ట్ దఫా. నేను అక్కడ పోయినిచ్చి ఆరోగ్యశ్రీ వేరే వాళ్ళ కొత్తలు డబ్బులకు ఆపరేషన్లు చేసుకొని ఎంత అయిందని మిమ్మల్ని అడిగితే 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అయిందని చెప్పేవాళ్ళు. అట్లా డబ్బులు నేను ఎదవడేసిన ఇంత డబ్బు అయితే ఎప్పుడబ్బా పెట్టుకునేదని. మాకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద అంత డబ్బు పెట్టుకొని ఆపరేషన్ చేసినారు. వారికి రుణపడి ఉండామని ఆ జగనన్న గారికి మర్చిపోకుండా ఎల్లకాలము ఆయనకి ఓట్లు వేయాలని మేము నిర్ణయించుకొని. సూపర్. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? బాగుంది మేడం. ఇప్పుడు కూడా ఇంకా ఏమన్నా కూడా ఆయన జీవితంలో ఆయన ఎల్లప్పుడూ మర్చిపోము జగనన్నని. డెస్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఆరోగ్యశ్రీ అందించిన తర్వాత ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు మేడం పక్కగా అయినా అవసరం లేదనుకో మా తల్లి పిల్లలు అంతా డిసైడ్ అయ్యి మనం ఆస్తులు పాస్తులు వేయలేదు ఆయనకు ఓటు వరకే కదా అని ఒక నిర్ణయించుకొని మన తరపున కూడా ఇంకో 10 ఓట్లు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినాం మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ పాదయాత్ర చేసినప్పుడు సార్ మా ఆటో కార్మికుల పరిస్థితి అంటే గతంలో ఎట్లంటే ఆటోలు తోలుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మార్చి ఎండింగ్ వచ్చిందంటే ఆటోలను రోడ్ల మీద తిరగనిచ్చేది లేదు. మా పరిస్థితి ఎట్లుందంటే మన గవర్నమెంట్ వస్తుందంటే ప్రతి ఆటో కార్మికునికి 10,000 రూపాయలు వేస్తామంటే ఖచ్చితంగా 4 సంవత్సరాలు 10,000 రూపాయలు వేసినారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆటో కార్మికులు కానీ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారు. అదేవిధంగా మా సింగనమల చెరువు అయితేమే సింగనమల చెరువు స్కూల్ రోడ్లో గార్లదిన్ రోడ్ అయితేమే నాయనవారిపల్లి అంతా ఒక లీడర్ ఉంటారు టీడీపీలో. కానీ అటువంటి ఊరికి కానీ మా ఎమ్మెల్యే మేడం గారు తార్ రోడ్ వేపివ్వడము ప్రతి ఊర్లోనూ నీళ్లు తేవడంలో కానీ బాగా పనిచేశారు మేడం. సో అందరికీ చేస్తున్నారు, అందులో ఆటో వాళ్ళు కూడా ఉన్నారు అన్నది మీరు చెప్పారు. ఆటో వాళ్ళకి చేయాల్సిన పని లేదు, వేరే వాళ్ళకి చేస్తే వాళ్ళన్నా బతుకుతారని మిగతా వాళ్ళు అంటున్నారు కదా. అవును మేడం, రైతులకి వేయలేదా, అమ్మ ఒడి వేయలేదా, ఎవరికి ప్రతి ఒక్కరికి ఆటో వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు చదివిస్తున్నాడు వాళ్ళకే వేస్తున్నాడు, రైతులకే వేస్తున్నాడు, ప్రతి ఒక్కరికే వేస్తున్నాడు మేడం జగన్మోహన్ రెడ్డి. అతను నిజంగా ఇంకా ఏం చేయాలనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా ఏం చేయాలా మా తండ్రి కంటే ఎక్కువ చేయాలనే భావనతో ప్రతి క్షణము జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు మేడం. మేము చేనేత కార్మికులు మేడం. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా మాకు సాయం చేసింది లేదు. కానీ గత ప్రభుత్వంలో ఇచ్చినా కూడా వాళ్ళు 1,000 రూపాయలు 600 కాబట్టి 1,000 రూపాయల లోపల ఇచ్చుకుంటూ వచ్చినారు మాకు సాయం అంతే. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ ముంటి 2,000 రూపాయలు చేసిన వాళ్ళ ముంటి నెలకు 2,000 రూపాయలు ఈ మనం పని చేసుకునేది కాక మళ్ళీ ఎక్స్ట్రాగా 2,000 రూపాయలు నెలకు 2,000 రూపాయలు ఆ విధంగా సంవత్సరానికి 24,000 ఇస్తున్నారు. 24,000 వేస్తున్నారు. దాని గుండా చాలామంది లబ్ధి పొందుతున్నారు. మాకు గతంలో రేట్లు పెరిగి జరీ రేట్లు పెరిగి చాలా ఇబ్బందులు పడినాము. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు అప్పులు చేసుకొని. ఈ విధంగా చాలా ఆగసాట్లు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది చాలామంది కొంచెం ఊరటగా ఉన్నారు. కాబట్టి ఈయనే వస్తే మాకు మళ్ళీ ఇంకా ఏమైనా ఉపయోగం ఉంటుందని చెప్పి ఆశించుకుంటున్నాం. సూపర్, రైట్, థ్యాంక్ యూ.
మేడం అయితే ఇంకొక పాయింట్, ఇక్కడున్న 6 మండలాల్లో 6 మీ కుటుంబ సభ్యుల్ని మీరు అక్కడ నియమించేసి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తం ఆ మండల్కి సంబంధించిన ఇన్ఛార్జ్గా మీ మనుషులనే పెట్టేసేసి మీ దందా నడిపిస్తూ ఉంటారు అన్నది ఇంకొక ప్రచారం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే మనం పవర్లోకి వచ్చాక దందాలు అనేవి జీరో. మీరు ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంది, ఎవ్రీ మండల్ పోలీస్ స్టేషన్స్కి వెళ్తే ఎక్కడ ఏ దందాలు జరుగుండో ఏవి, అంటే అసలు కంప్లీట్లీ మీరు చాలా చాలా న్యాచురల్గా చాలా క్వైట్గా కామ్గా ఈ 5 years టెన్యూర్ జరిగిపోయింది. ఎందుకంటే మనల్ని అపోజ్ చేశారు అంటే చాలు కేసులు పెట్టేసేవాళ్ళు. ఇంతకుముందు అంటే ఎమ్మెల్యేని అపోజ్ చేస్తే, ఆ పార్టీని అపోజ్ చేశారంటే చాలు కేసులు పెట్టాలి. మనం అట్లాంటివి ఏం చేయట్లేదు. ఇంకా దందాలంటే ఎవరైనా వేరే వాళ్ళ ల్యాండ్లు తీసుకోవడం ఇలాంటి కేసులు కూడా ఎక్కడా లేవు, ఎక్కడా జరగలేదు కూడా. సో ఓవరాల్గా మనం వచ్చినప్పటి నుంచి అలాంటి ఆ సైడే మనం చూడలేదు. ఇంకా నెక్స్ట్ మనం ఎవ్రీ మండల్ ఇన్ఛార్జ్, మనకున్న 6 మండల్స్లో ఈ మండల్ ఇన్ఛార్జ్ మనం పర్టికులర్గా చూసుకొని సెలెక్ట్ చేసుకుని మనతో ముందు నుంచి ఎవరు వర్క్ చేశారు, వర్క్ చేసిన వాళ్ళల్లో మా రిలేటివ్ ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ ఊర్లో పుట్టి పెరిగిన తర్వాత ఎక్కడో బీరకాయ పీస్ సంబంధం అనేది కలుస్తూ ఉంటుంది. అలా అని ఇంకా అందరూ మా బంధువులే అలా ఏం ఉండరు. నాకు తెలిసి ఒకే ఒక కన్వీనర్, గార్లదిన్న మండల్ కన్వీనర్ ఒక్కళ్ళు మా రిలేటివ్. సో మిగతా వాళ్ళందరూ ఎవరు కూడా రిలేటివ్స్ ఎవరు లేరు. జగనన్న నవరత్నాల పథకాలలో భాగంగా ప్రతి పథకాన్ని కూడా పాసిబుల్ ఉన్న ప్రతి పథకాన్ని లబ్ధి పొంది మేలు చేకూరిన మహిళను నేను. వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, బ్యాంకు రుణాలపై అధిక వడ్డీ భారాన్ని 0 వడ్డీ పథకం ద్వారా కూడా లబ్ధి పొందాను. జగనన్న చేదోడు ద్వారా లబ్ధి పొందాను. అమ్మఒడి ఇలా రకరకాల పథకాల ద్వారా, రైతు భరోసా కావచ్చు. మా ఇంట్లో మా అత్త ఉంది, ఆమెకు పెన్షన్ కూడా హలో గుడ్ మార్నింగ్ ద్వారా వెంటనే 1st తారీఖు ఫస్ట్నే వచ్చి వాళ్ళు ఇవ్వడం చాలా చాలా ఇదిగా ఉంది. మా ఏపీ మహిళలందరికీ కూడా ఆయన అన్నల్లాగా, పిల్లలకి మేనమామల్లాగా ఆదుకుంటూ మంచి సహకారం అందించిన ఆయనకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపు చేసుకుంటున్నాము. నెక్స్ట్ సీఎం, మా ఏపీ సీఎం కూడా జగనన్ననే చేస్తామని మా మహిళలందరం ఏ సంకోచం లేకుండా చెప్తున్నాం. సూపర్. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఫేస్ చేయబోతున్నాము ఇంకొన్న షార్ట్ పీరియడ్లో. సో జనాల్ని ఉద్దేశించి ఏమైనా చెప్తారా? ఫ్రీడమ్ అనేది ఒకటి క్లియర్గా కనిపిస్తుంది, ఫ్రీడమ్ ఒకటి కనిపిస్తుంది. మన కాన్స్టిట్యున్సీలో దీంతోపాటు ఈరోజు ఇండస్ట్రీస్ ఏమైనా రావాలి అని చెప్పి చాలామంది యూత్ అడగడం జరిగింది. సో మేము జగనన్న దృష్టికి తీసుకెళ్తే మరి ఎక్కడైనా పెట్టచ్చు పవర్ ప్రాజెక్ట్ అనేది. మా సల్కం చెరువులో ఈరోజు పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ విలేజెస్కి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక పవర్ ప్రాజెక్ట్ మీకు వస్తుందని. అండ్ పవర్ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా 4567 crores మన కాన్స్టిట్యున్సీలో ఇదే మండల్లో స్టార్ట్ అవుతుంది. అండ్ మన గార్లదిన్నలో కూడా 140 acres ఏపీఐఎస్సి తీసుకుంది. సో ఇది ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి వీళ్ళు యూజ్ చేస్తారు. సో లోకల్గా ఉండే యూత్కి కూడా త్వరలోనే అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చేస్తున్నాము. బట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా మ్యాజిక్లు అవన్నీ చూపిస్తూ ఉంటారు. సో పబ్లిక్ అవన్నీ మీరు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యి మోసపోయారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు చెప్పే కళ్ళబొల్లి మాటలు ఎవరు నమ్మకండి. జగనన్న మనకి మంచి చేస్తూ ఉన్నారు, అది ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి దాన్నే మీరు గుర్తుపెట్టుకుని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న వెంటే ఉండాలి, ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే పథకాలన్నీ కూడా అంతిమ లబ్ధిదారులు ఎక్కువ మహిళలనే పెట్టారు కాబట్టి మహిళలందరూ కూడా ఎప్పటికీ జగనన్నకి రుణపడి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. వండర్ఫుల్ మేడం, సూపర్. రైట్, మరి సింగనమల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సాక్షి రచ్చబండ కార్యక్రమం ఇది. సో ఇంతలాగా ఈ కాన్స్టిట్యున్సీ ప్రజల్ని, కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకున్న మీరు నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్ని కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఫేస్ చేసి తిరిగి ఎమ్మెల్యేగా రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.